సీఎంఆర్ఎఫ్ ముఖ్యమంత్రి సహాయ నిధి నిధులు పక్కదారి పట్టకుండా ఇక నుంచి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇక నుంచి సీఎంఆర్ఎఫ్ నిధులను ఆన్లైన్లోనే సీఎంఆర్ఎఫ్ దరఖాస్తు చేసుకునేలా ప్రభుత్వం ఒక ప్రత్యేక వెబ్సైట్ను రూపొందించింది. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సిఎంఆర్ఎఫ్ డాట్ తెలంగాణ గవర్నమెంట్ డాట్ ఇన్ ద్వారా ఒక ప్రత్యేక వెబ్సైట్ని అయితే రూపొందించింది. సాధారణంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చాలామందికి ఆరోగ్యశ్రీ లేని వారికి లేదా ఆర్థిక స్తోమత లేని వారికి ఆర్థిక సహాయం అందజేస్తారు వైద్య ఖర్చుల కోసం. అలాగే ప్రత్యేక వైద్య చికిత్స కోసం ఈ సదుపాయాన్ని కల్పిస్తారు. సాధారణంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి నుంచి వచ్చే ఆర్థిక సహాయాన్ని పొందడం ఎలా అంటూ చాలామందికి అనేక సందేహాలు ఉన్నాయి. ప్రస్తుతం అంటే ఈ పద్ధతి అంతా కూడా మాన్యువల్లో చేస్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల ద్వారా, ఎమ్మెల్యేల ద్వారా సిఫారసు లేఖలు అందించి ఆ లేఖలను తిరిగి ప్రభుత్వానికి పంపించి సెక్రటేరియట్లో సచివాలయంలో వాటి ఆమోద ముద్ర పొందిన తర్వాతే మళ్ళీ తిరిగి ఎమ్మెల్యే కార్యాలయాల ద్వారా బాధితులకు ఆ చెక్కులు అందే పరిస్థితి ఉంది. ఇదంతా కూడా మాన్యువల్గా జరుగుతుంది. ఏదైనా ఒక జబ్బు పడ్డప్పుడు ఆ జబ్బుకు సంబంధించినటువంటి ఎస్టిమేషన్ ఆసుపత్రి వాళ్ళు ఇస్తారు. అది తిరిగి ఎమ్మెల్యే కార్యాలయం చేరుకున్న తర్వాత వాటిని అక్కడ సబ్మిట్ చేస్తారు. ఆ ఎమ్మెల్యే ఆఫీస్లో ఉన్నటువంటి పేషీ వాళ్ళంతా కూడా వాటిని నిర్ధారించి వాటిని తిరిగి సెక్రటేరియట్కి పంపిస్తారు. తర్వాత అక్కడి నుంచి ఏదైతే వీళ్ళు ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత తిరిగి ఆ బిల్లులన్నీ సెక్రటేరియట్ పంపించిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళు మళ్ళీ సంబంధిత ఆసుపత్రిలో వెరిఫై చేస్తారు. అక్కడి నుంచి వెరిఫై చేసిన తర్వాత స్క్రూటినీ జరుగుతుంది. స్క్రూటినీ జరిగిన తర్వాత ఫైనలైజ్ అయిన తర్వాత తిరిగి మళ్ళీ ఇదే ఎమ్మెల్యే ఆఫీస్కి వస్తుంది. ఎమ్మెల్యే ఆఫీస్కు ఆ చెక్కులు వస్తే అక్కడి నుంచి తిరిగి బాధితులకు అందిస్తారు. ఇదంతా ఇన్ని రోజుల పాటు మాన్యువల్గా జరిగింది. అయితే ఈ ప్రాసెస్లో భాగంగా చాలామంది దళార్లు ఈ బాధితుల దగ్గర డబ్బులు గుంజడం లేదంటే ఇతరత్ర మోసాలకు పాల్పడడం జరుగుతుంది. దాంతోపాటు కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి నిధుల గోల్మాల్ వ్యవహారం, అలాగే ఎన్నికల ముందు కొన్ని చెక్కులు మాయమయ్యాయంటూ కోట్లాది నిధులు దుర్వినియోగమైనాయంటూ గ్రహించిన ప్రభుత్వం తాజాగా ఆ అవకతవకలకు తావు లేకుండా పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో సీఎంఆర్ఎఫ్ను పూర్తి స్థాయిలో ఆన్లైన్లో చేసేందుకు నిర్ణయించింది. అయితే గత 2024 జూలైలోనే ఈ ప్రక్రియ మొదలుపెట్టింది. బట్ ఇప్పుడు పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి వచ్చినట్లుగా ప్రభుత్వం అయితే చెప్తుంది. మొత్తం మీద సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆన్లైన్లో ఇక్కడ నుంచి దరఖాస్తులు చేసుకోవచ్చు. ప్రధానంగా ఎల్ఓసి అంటారు, అంటే లెటర్ ఆఫ్ క్రెడిట్ అంటారు. లెటర్ ఆఫ్ క్రెడిట్ ద్వారా చాలామందికి ఆసుపత్రులకు ముందస్తు వైద్య సహాయం కోసం ఆల్రెడీ క్రెడిట్ రూపంలో ఆ లెటర్ ఇస్తారు. అంటే ఇక్కడ డబ్బులు లేకున్నా కూడా ముందే ఆ లెటర్ సబ్మిట్ చేస్తే ట్రీట్మెంట్ జరుగుతుంది. సో ఆ ఎల్ఓసీలు కానీ లేదా సీఎంఆర్ఎఫ్ చెక్కులు కానీ ఇక్కడ నుంచి పూర్తి స్థాయిలో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడం ద్వారా దళార్లకు చెక్ పెట్టే ఆలోచనలో ప్రభుత్వం చాలా క్లియర్గా కనిపిస్తుంది. తద్వారా నిధుల దుర్వినియోగానికి ఎట్టి ఆస్కారం లేకుండా చూస్తామంటూ ప్రభుత్వం చెప్తుంది. సో మొత్తం మీద ప్రధానంగా గతేడాది 800 కోట్లకు పైగా సీఎంఆర్ఎఫ్ నిధులు మంజూరు చేసినట్టుగా ప్రభుత్వం చెప్తుంది. అనేక జబ్బులకు సంబంధించి దాదాపు లక్షలాది మందికి ఈ ఆర్థిక సహాయాన్ని అందించింది. సాధారణంగా బిలో పావర్టీ లైన్ బీపీఎల్ కింద ఉన్నటువంటి వారికి ఈ సీఎంఆర్ఎఫ్ నిధులను అందిస్తారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి సీఎంఆర్ఎఫ్ నిధులను అందిస్తారు. సో ఆ నిధులు ఇప్పుడు పక్కదారి పట్టకుండా ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా ప్రభుత్వం అయితే ఆ నిధుల్ని అందించే ప్రయత్నం చేస్తుంది. ఒకసారి మనం చూద్దాం సీఎంఆర్ఎఫ్ చీఫ్ మినిస్టర్స్ రిలీఫ్ ఫండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. సో దానికి సంబంధించిన వెబ్సైట్ ఇది. ఇక్కడ హాస్పిటల్ లాగిన్ అలాగే అఫీషియల్ లాగిన్ అంటూ ఇచ్చారు. సో ఇది ఇక్కడ చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్కి మనం అంటే ఎవరైతే దాతలు ఉంటారో డొనేట్ చేసే వాళ్ళకి సంబంధించినటువంటి ఇక్కడ స్కాన్ ఇచ్చారు. అలాగే వాళ్ళ బ్యాంక్ అకౌంటు, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇదంతా డీటెయిల్స్ ఇచ్చారు. ఆన్లైన్ పేమెంట్ ద్వారా చేయొచ్చు, లేదంటే నేరుగా అందించే వాళ్ళు ఇక్కడ సీఎం రిలీఫ్ ఫండ్ సెక్రటేరియట్ ఆఫీస్లో ఇక్కడ అందించే ప్రక్రియ ఉంది. సో ఇది ఇక్కడ ముఖ్యమంత్రి సహాయ నిధికి సంబంధించి ఇక్కడ ఒక అప్పీల్ ఉంది. మై సిన్సియర్ అప్పీల్ టు ది సిటిజన్స్ అండ్ కార్పొరేట్ ఎంటైట్స్ is to contribute generously to the Chief Minister's Relief Fund Telangana to assist those severely impacted by recent heavy rains and floods అంటూ. సరే, అంటే రకరకాల సందర్భాల్లో ఈ ముఖ్యమంత్రి అప్పీల్ చేస్తుంటారు, ఇది వేరే విషయం. ముఖ్యమంత్రి సహాయ నిధికి డొనేట్ చేయమని. సో ఆ రకంగా అంటే మొత్తం మీద ముఖ్యమంత్రి సహాయ నిధికి సంబంధించి చాలా పారదర్శకంగా
ఉండేందుకైతే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పాలి. ఒకసారి మనము ఒకసారి ముఖ్యమంత్రి సహాయ నిధికి సంబంధించి ఏ రకమైనటువంటి ప్రక్రియ కొనసాగుతుందో చూద్దాం. అంటే ఇప్పటివరకు అయితే పూర్తిగా ముఖ్యమంత్రి సహాయ నిధికి సంబంధించి కంప్లీట్గా మాన్యువల్లో ఇప్పటివరకు అయితే మాన్యువల్లో ఈ ప్రాసెస్ జరుగుతుంది. అంటే మాన్యువల్లో అంటే ఫస్ట్ హాస్పిటల్ ఎస్టిమేషన్ ఇవ్వాలి, ఎస్టిమేషన్ ఉంటుంది హాస్పిటల్ది, అదంతా కూడా అంటే మనకు కావాల్సిన వైద్య ఖర్చు తిరిగి అది ఎక్కడ పోతుంది, అది వచ్చేసి ఎమ్మెల్యే ఆఫీస్కి పోతుంది. ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి నిర్ధారించిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి సెక్రటేరియట్ పోతుంది, స్టేట్ గవర్నమెంట్ సెక్రటేరియట్ నుంచి మళ్ళీ ఎక్కడికి వస్తుంది, హాస్పిటల్కి వస్తుంది. హాస్పిటల్లో ఇక్కడ వెరిఫై చేస్తారు. హాస్పిటల్లో వెరిఫై చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఎక్కడ పోతుంది, మళ్ళీ ఎమ్మెల్యే దగ్గరకు వస్తుంది, ఎమ్మెల్యే ఆఫీస్కి వస్తుంది. సరే, అంటే ఇప్పుడు ఇదంతా కూడా ఈ ప్రాసెస్ ఇప్పుడు జరిగే ప్రాసెస్ కూడా సేమ్ ప్రాసెసే, బట్ ఇప్పుడు ఇదంతా మాన్యువల్గా జరుగుతుంది. టోటల్ ప్రాసెస్ అంతా కూడా మాన్యువల్గా జరుగుతుంది. కానీ ఇప్పుడు ఇదంతా కూడా తిరిగి ఆన్లైన్లో చేస్తున్నారు. ఇదంతా కూడా ఆన్లైన్ ప్రాసెస్. అంటే ఇక్కడ ఏంటంటే మీడియేటర్లకు ఆస్కారం లేకుండా ఉంటుంది, మీడియేటర్స్కి ఇక్కడ అవకాశం లేకుండా ఉంటుంది. సో దళార్లకు ఇక్కడ చెక్ పెట్టే అవకాశం అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ నుంచి ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి సెక్రటేరియట్కు ఇక్కడ మనకు అప్రూవల్ కోసం పంపినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడే సరిగ్గా బాధితులు ముఖ్యమంత్రి ఆఫీస్లో ఎవరిని కలవాలో అంటే సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి కార్యాలయం అని డైరెక్ట్ చెప్పలేం, కానీ సెక్రటేరియట్లో ఆయా సంబంధిత విభాగం అఫ్కోర్స్ ముఖ్యమంత్రి కార్యాలయమే నేరుగా ఈ అంశాలను పర్యవేక్షిస్తుంది కాబట్టి ఇక్కడ ఎవరిని కలవాలో తెలియదు. ఇక్కడే సరిగ్గా బాధితులను క్యాచ్ చేస్తారు చాలామంది బ్రోకర్లంతా కూడా. ఏం చేస్తారు, మాకు సీఎం ఆఫీస్లో చాలామంది తెలుసు, సీఎం ఆఫీస్లో చాలామంది తెలుసు, అలాగే మీకు ఆ ఎమ్మెల్యే లెటర్లు ఇప్పిస్తాము, ఇలా రకరకాలుగా ఇక్కడే సరిగ్గా సెక్రటేరియట్లోనే చాలామందిని గ్యామ్లింగ్ చేస్తుంటారు. ఇక్కడే చాలామంది నిధుల గోల్మాల్ సంబంధించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజుకోవడము, డబ్బులు లాగడం. అంటే ఈ మధ్యవర్తులు ఎవరైతే ఉంటారో మీకు ఇప్పిస్తాం మేము, ఎట్లాంటి ఇబ్బంది మీరు కష్టపడద్దు, మాకు డబ్బులు ఇవ్వడం, మేము అన్ని పనులు చేసి పెడదామంటూ సెక్రటేరియట్లోనే ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది, గ్యామ్లింగ్. సో ఇక్కడే చెక్ పెట్టేందుకే ఇక్కడ నుంచి నేరుగా ఇప్పుడు ఏదైతే ఆన్లైన్ ప్రాసెస్ ఉందో తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఆన్లైన్ ప్రాసెస్ మొదలుపెట్టింది. సో దాని ద్వారా ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ చెప్తుంది ఒకటి, CMRF.telanggana.gov. అని ఈ వెబ్సైట్. సో ఈ CMRF.telanggana.gov.in ఈ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకుంటే కనుక ఆన్లైన్లో అప్లై చేసుకుంటే వాళ్ళు ఏం చేస్తారు, ఇదే ప్రాసెస్ సేమ్ మళ్ళీ ఇక్కడ ఈ ప్రాసెస్లో మనం ఏదైతే జబ్బు ఉందో ఆ ఎస్టిమేషన్ సంబంధించిన జబ్బుకు సంబంధించినటువంటి బిల్స్ మనం ఆన్లైన్లో అప్లై చేస్తాం, దీంట్లో అప్లోడ్ చేస్తాం. అలాగే అప్లోడ్ చేసిన తర్వాత అది నేరుగా ఇక్కడ ఎమ్మెల్యే లెటర్ ఉంటుంది, సంబంధిత సిఫారసు లెటర్ ఉంటుంది. ఇక్కడ కూడా ఈ లెటర్ మళ్ళీ ఇక్కడ ఇవన్నీ కూడా అప్లోడ్ చేస్తాం. ఇదంతా కూడా ఇది అప్లోడే, ఇక్కడ ఎస్టిమేషన్ అప్లోడే. సో ఇదంతా అప్లోడే. తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత సెక్రటేరియట్లో వెరిఫై అవుతుంది, వెరిఫై మళ్ళీ హాస్పిటల్కి వచ్చింది, ఇక్కడ వెరిఫై అవుతుంది సేమ్. సో ఇది వెరిఫై, ఇది వెరిఫై, ఇది వెరిఫై. ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ వెరిఫై ద్వారా ఏంటంటే అంత ఆన్లైన్ ప్రాసెస్లో కంప్లీట్గా ఇక్కడ నీకు మధ్య దళార్లకు సంబంధం లేని పరిస్థితి ఉంటుంది. ఇక్కడ నుంచి మళ్ళీ ఏం చేస్తుంది, కంప్లీట్గా క్లియర్ అయిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే ఆఫీస్కి వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి ఏమవుతుంది, ఇక్కడ బాధితులకు అందుతుంది. సో ఆ రకంగా బాధితులు, సో ఆ రకంగా కంప్లీట్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్గా ఆన్లైన్ ప్రాసెస్ ఇదంతా. ఎస్, కంప్లీట్గా ఆన్లైన్ అవుతుంది. సో తద్వారా ఏమవుతుందంటే ఇక్కడ మీడియేటర్స్కి చెక్ పెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉంది, చాలా క్లియర్గా మనం ఇక్కడ చూడవచ్చు. సో ఈ మొత్తం ప్రక్రియ అంతా కూడా పారదర్శకంగా జరిగేందుకైతే సో ఇప్పుడు పాత ప్రాసెసే కానీ అదంతా కూడా మాన్యువల్గా జరిగింది. మధ్యలో చేతులు మారే అవకాశం ఉంది, డబ్బులు లంచాలకి ఇలాంటి పరిస్థితులకు దారితీసింది. అది కూడా బహుశా అది ఈ ప్రాసెస్ అంతా కూడా 2 నుంచి 3 నెలలు పట్టేది అప్పుడు. బట్ ఎస్, ఈ ప్రాసెస్ అంతా 2 నుంచి 3 నెలలు పట్టేది, లేదంటే ఇంకా ఎక్కువ రోజులు అయ్యేది, లేదంటే అంతకంటే ముందుగానే వచ్చే అవకాశం కూడా ఉండేది.
బట్ ఇప్పుడు ఆన్లైన్ ప్రాసెస్ ద్వారా వీలైనంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తయ్యే ఛాన్స్ ఉంది. మరీ ముఖ్యంగా నిధుల గోల్మాల్ కాకుండా ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా నిధుల గోల్మాల్ కాకుండా చూడాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది. సో ఆ రకంగా తెలంగాణ ప్రభుత్వం అయితే చాలా పారదర్శకంగా ఈ మొత్తం వ్యవహారాన్ని ఆన్లైన్ ద్వారా చేయడం ద్వారా చీఫ్ మినిస్టర్స్ రిలీఫ్ ఫండ్ అంటే ఏదైతే ముఖ్యమంత్రి సహాయ నిధి ఉందో దీని అంతటినీ కూడా ఆన్లైన్ ప్రక్రియ ద్వారా ప్రజలకు నేరుగా అంటే కొంత చాలామందికి అంటే దళారులను ఆశ్రయించడం కంటే ఇదే చాలా మేలైన ప్రాసెస్ అని ప్రభుత్వం చెప్తుంది. సో సెంట్రల్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ద్వారా ప్రస్తుతానికైతే ఈ వెబ్సైట్ని రూపొందించింది. ఇది ఇప్పటి నుంచి రాష్ట్ర స్థాయిలో పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తుందంటూ ప్రభుత్వం అయితే చెప్తుంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.